ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే నల్గొండలో రోజురోజుకి పెరుగుతున్న రాజకీయ వైషమ్యాల గురించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సైదులు లైవ్ ద్వారా నల్గొండ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సైదులు? అలాగే ఈ కేసులో పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? రాజకీయ కక్షల కోణంలో దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందంటారు? రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. నల్గొండ జిల్లాలో ఇప్పటికీ రాజకీయ చేరిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇది హత్య రాజకీయాలు కూడా తెరలేపుతారనే అంశం వేరే స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేతపల్లి మండలానికి చెందినట్టు చీకటిలో గత రాత్రి చూసుకున్నట్లయితే ఒక బీఆర్ఎస్ నేత పైన దాడి జరిగిన అంశం ప్రధానంగా ఇక్కడ కలకలం రేపుతా ఉంది. ప్రధానంగా మనం ఇప్పటికే పరిస్థితి విషమంగా కూడా ప్రధానంగా ఉన్నారు. సో మొత్తంగా వాళ్ళ మిస్సెస్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇది రాజకీయంగా ఈరోజు అటెంప్ట్ జరిగి చెప్తా ఉన్నాం. గత సంవత్సరం నుంచి బీఆర్ఎస్ కావాలని బాగా భిన్నంగా చేసి బాగా బాగా అయిపోయి రోడ్ల మీద అట్లా బూతులు తిట్టడం చాలా వరకు ఇబ్బంది చేసిర్రు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వార్డ్ నెంబర్ గా వేయడం వల్ల ఇంకా కక్షకొని ఈ రాజకీయంలో మా ఆయన ఒంటరి చేసి బాగా ఇద్దరు రౌడీలని ప్లస్ ఆయన ముగ్గురు రౌడీలను తీసుకొచ్చి బాగా కొట్టడం, అసలే బాయిల కొట్టి వస్తువు కూలిపోయినాక బాయిలు ఇసిరేయడం జరిగింది. ఇంకా మాకు అక్కడగూడెం అనే గ్రామం మాకు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఆకిల్ అనే వ్యక్తికి మా ఒడ్లు వేయడం పోవడం కారణం వల్ల ఇద్దరు ఘర్షణ అయ్యింది. అందువల్లనే మనస్పర్ధాలు వచ్చి మా ఆయన కొట్టుకోవడం. రాజకీయ మొత్తంగా ఇది పక్షాల నేపథ్యంలో జరిగింది అనుకోవాలి. మొత్తంగా రాజకీయ పరిపతనంగానే జరిగింది. ఫస్ట్ నుంచి మా ఆయన అసలు చెప్పడం, ఆయన ఏడ ఉంటే ఆడ తిట్టడం, బూతి మాటలు, నేను రాజకీయంలో వీళ్ళని తొలగాలి ఎడువాడి రాజకీయ పరపతి రావద్దు ఇట్లా కావాలనే చేసేస్తారు. ప్రస్తుతం పరిస్థితి ఏంది? కంప్లైంట్ చేశారా పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు మా ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. కేసు పెట్టి ఆయన ఇద్దరు దొరికిరంటే ఇంకోళ్ళని కూడా దొరికి పట్టియాలి. మమ్మల్ని అసలు ఏం చేయాలి తలుచుకురో వాళ్ళు రాజకీయ నా పిల్లల్ని నన్ను అన్యాయం చేయాలనుకురో ఏమో. సో మొత్తంగా మీ వారి పైన దాడి చేసినటువంటి దుండంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏమైనా తెలుసా? దానికి ఎవరైతే అండ ఉన్నారో వాళ్ళు మీకు ఏమైనా ఐడియా ఉందని? అంటే వాళ్ళని ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోరో మాకేం ఎరక సార్. అంటే ఇది రాజకీయ కోణం అని చెప్తాను. స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉండడం వల్ల మేమంటే మాకు పార్టీ అధికారంలో ఉంది, ఎమ్మెల్యే మనిషి, మేము ఏం చేసి వెళ్ళిపోతుందని వాళ్ళు అదసుకొని మా ఆయన దాడి చేసేది. రైట్, ఇంకా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా సంచలనం రేపిస్తుందని చెప్తున్నారు. చెప్పన్నా, ఏంది అసలు పరిస్థితి? అన్న పరిస్థితి ఎవరైతే ఇప్పుడు కలబడ్డారో కొట్టిరో ఆ బాధితుడు కొట్టిన ఆయనకు వాళ్ళకి ఎటువంటి పంచాయతీలు లేవు. ఏదో ఇంటి స్థలం ఆయనకన్నా నేను ఎక్కువ రేటు పెట్టుకుంటూ కొనుక్కోడు. దానివల్ల అది రేట్ పెట్టేసి వాళ్ళు ఇచ్చే ఇది రాజకీయ కోణం అని చెప్తా ఉన్నారు. ఇది ఇంటి రాజకీయమే. ఇప్పుడు సర్పంచలైన కాడ నుంచి ప్రశ్నిస్తుండు వ్యక్తి ప్రశ్నిస్తుండు సతీష్ అంటే ఆయన. ఆ ప్రశ్నిస్తున్న క్రమంలో ఏ విధంగా ఆయన మీద దాడి చేయాలి, ఏదో చేసి మసి చూసి మారేడుగాయాలని అది ఇదని చెప్తారు. అది కరెక్ట్ కాదు, తప్పు, రాజకీయ కోణమే. సర్పంచ్ ఎలక్షన్లు అయిన కాంచి ఇప్పటికీ నలుగురుగా దాడి చేసి ఎవరో కాదు, నేను వాటర్ లేనందుకు నన్నే ప్రశ్నించినందుకు, సెక్రటరీని ఎంపీడీఓను ప్రశ్నించినందుకు నన్నే రామాలయ కొట్టిర్రు. అది ఇది థర్డ్ ఫోర్త్ ఇట్లా 4 విధాలైంది. వాళ్ళకు ఎవరో ఒక బలమైన శక్తి వెనక ఉన్నదనే దాంతో ఈ విధంగా ఇప్పుడు మమ్మల్ని మీరు ఏం చేయలేరు, బలమైన శక్తి ఉంది, అదే కోణంలో చేస్తారు. ఇది రాజకీయ కోణమే. ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా బుద్ధి చెప్తారు. మేము సరే, ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు. ఊర్లే మీరు ఎంక్వైరీ చేయండి. మొత్తం గతంలో మా గ్రామం నుంచి రైట్, ఇది మొత్తంగా నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో హత్య రాజకీయ ఆల్రెడీ కాంగ్రెస్ ఏదైతే అధికార పార్టీ తెలిపిందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తంగా కూడా నిందితుల ఆచూకీతో పాటు వాళ్ళని రిమాండ్ చేశారా లేదా అనే అంశాలకు సంబంధించి సందిగ్ధత అయితే నెలకొందని చెప్పొచ్చు హరీష్. ఓటు నల్గొండ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు.